ప్రైజ్ గాడ్. ఒకసారి ఈ అద్భుతమైన ఫ్యామిలీ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వాళ్ళ దగ్గర చాలా పెద్ద సాక్ష్యం ఉందండి. మన క్రైస్ట్ టెంపుల్కి వచ్చిన తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం వినబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్ అండి. అన్నగారికి అక్కగారికి ప్రైజ్ ది లార్డ్ అండి. మాకు 12 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. కరెక్ట్ 7 ఆగస్టు 2022కి క్రైస్ట్ టెంపుల్కి రావడం జరిగింది. ఆన్లైన్లో చూసాము, చాలామంది వెళ్ళండి అని చెప్పారు, కానీ సమయం కుదరలేదో మరి సాతాను శోధన తెలియదు, వెళ్ళలేకపోయాం. కానీ నిర్ణయం తీసుకున్నాము, వెళ్ళాలి, క్రైస్ట్ టెంపుల్కి వెళ్ళాలి. 7 ఆగస్టు 2022కి వెళ్ళామండి. అన్న ఈ మధ్యలోనే మమ్మల్ని ప్రార్థన కూడా చేశారు, ఫేస్బుక్లో కూడా ఆ ఫొటోస్ ఉన్నాయి. 12 సంవత్సరాల వరకు మేము ఎన్నో చర్చిలు తిరిగామండి, ఎంతో డాక్టర్ దగ్గర చూపించాము, ఎంతో డబ్బు ఖర్చు చేశాం కూడా, కానీ ఎక్కడా మాకు ఫలితం లేదు. మే 8న వీరిద్దరు మాకు ట్విన్ బాయ్స్ పుట్టారండి. అంటే ట్విన్ బాయ్స్ అంటే కనీసం ఒక అమ్మాయి ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను, కానీ తర్వాత అనిపించింది ఏంటంటేనండి, అంటే చివరిగా మేము ఏ నిర్ణయం తీసుకున్నామనేది ఇద్దరం కలిసి చెప్తాము. ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తర్వాత ఎలా ఉండాలి, ఎవరి మాదిరిగా ఉండాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము. ఇంకో విషయం చెప్పాలండి, టిఫా స్కాన్ అప్పుడు వాడు బోర్లా పడుకున్నారు. అప్పటికి 2 సార్లు వెళ్ళాము. అన్నకు ఫోన్ చేశాను, అన్న వీడు ఒకడేమో బోర్లానే ఉన్నాడు, మీరు మళ్ళీ ఇంకోసారి రావాల్సి వస్తుందేమోనండి అని అన్నారు, మీరు కొంచెం ప్రార్థించండి అన్నాను. అన్నకు ఫోన్ చేశాను. అన్న ప్రార్థన చేసిన వెంటనే పైకి వెళ్తే అవసరం లేదండి, స్కాన్ అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, టిఫా స్కాన్ కూడా బాగుంది అని చెప్పడం జరిగిందండి. సో అన్ని విషయాల్లో నాకు అన్న ప్రార్థన ప్రతి విషయంలో నాకు తోడుగా ఉందండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. క్రైస్ట్ టెంపుల్ నిజంగా నాకు చాలామంది చెప్పారు క్రైస్ట్ టెంపుల్కి వెళ్ళండి అని. మా ఆఫీస్లో కూడా చాలామంది చెప్పారు. సరే ఒకసారి వెళ్దాంలే ఇంకా ఎలాగో అన్నట్టుగా ఆగస్టులో వచ్చామండి. ఆగస్టులో ఆ రోజే అన్న ప్రార్థన చేశారు. టెంపుల్కి ఎప్పుడు రాలేదు, సరే వెళ్దామని వచ్చాము, ఇద్దరము అనుకొని వచ్చాము. ఫస్ట్ పాలిమానియాలో అన్న చేశాడు ఫస్ట్ వీక్. అక్టోబర్లో నాకు కన్ఫామ్ అయిపోయిందండి. ఇక్కడ క్రైస్ట్ టెంపుల్లో దేవుడు తన దూతల ద్వారా దీవింపబడతాడన్నది ఇక్కడ జరిగిందండి. దానికి సాక్ష్యం మేమే. ప్రతి విషయంలో మరి మేము పెళ్ళైన తర్వాత 12 ఏళ్ళ కంటే ఆ బాధ చాలా ఉంటుంది, కానీ అవ్వదేమో అనుకున్నా, కానీ దేవుడు తలుచుకుంటే సమస్తమును సాధ్యమే అనేది మన దేవుడు అక్కడ నిరూపించాడండి. మొదటిగా పుట్టిన పిల్లల్ని బాగా చూసుకోవాలనుకుంటాము, కానీ ఇంత చేసిన దేవునికి మేము ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటే ఇద్దరిని దేవునికి సమర్పణకి మేము తీర్మానం తీసుకోవడం జరిగిందండి. ఒకరు జాన్ వెస్లీ అన్నలాగా, ఇంకొకరు పాలిమాన్ అన్నలాగా దేవుడు కృప చూపించాలని మీరందరి ప్రార్థనలతో సెలవు తీసుకుంటారు. అది మేలో అండి, మనకి క్రైస్ట్ టెంపుల్ నుంచి ప్రార్థనలు జరిగాయి బాగా. గ్రౌండ్లో వర్షాలు పడుతున్నాయి, అప్పుడు ఉమ్మనీరు ఇదవుతుందని అడ్మిషన్లో ఉన్నా. బాగా ప్రార్థనలు చేసింటి, దేవుడా అన్న పెట్టుకున్నాడు, ఈ వర్షాలు ఇప్పుడే పడుతున్నాయి, ఎలాగైనా పడకూడదని నేను అక్కడ నుండి కూడా ప్రార్థనలు చేస్తా అంటేని నా బిడ్డలు బాగుండాలి. 9th పడింది అంతే, 8th కంప్లీట్ అయ్యి 9th పడింది. అనుకోకుండా నేనేమనుకోలేదు, దేవుడు బాగుండాలి పిల్లలు, నాకు జాన్ వెస్లీ అన్న పాలిమానియాలు అన్ననే వాళ్ళలాగుంటే చాలా అనుకున్నాయి. నాకు మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండాలి, వాళ్ళలాగా ఆదర్శంగా అనుకున్నానండి. ఈ సాక్ష్యం చెప్పాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేశాము. కొంచెం పిల్లల్ని తీసుకొని ఇక్కడ చూడడానికి ఎవరు లేరు కాబట్టి ఊరికి వెళ్ళాను. ఈ పోయిన వీకే వచ్చామండి. చెప్పాలి ఎలాగైనా అని ఇంక ఈరోజు వచ్చేసాము. దేవుడికి చాలా ధన్యవాదాలు, స్తోత్రాలు. పాలిమానియాల అన్నగారికి కూడా స్తోత్రములు. మేము ఎప్పుడు మీకు ఉంటామండి, సపోర్ట్గా. వండర్ఫుల్, గట్టిగా చప్పలు కొడుతూ దేవుని హెంపరచండి. ఆఫ్టర్ 12 years మీరు ఎవరైనా సరే ఇంకా గర్భఫలం లేదని ఒకవేళ నిరుత్సాహంతో ఉన్నట్లయితే లుక్ ఎట్ దిస్ టెస్టిమనీ. ఒకరిని అడుగుంటారు వాళ్ళు, దేవుడు 1+1 ఆఫర్ లాగా ఇద్దరినిచ్చాడు. మన దేవుడు గొప్పవాడు. మరొక సాక్ష్యాన్ని కూడా చెప్తుంటాను. వాళ్ళు 14 years నుంచి వాళ్ళకి గర్భఫలం లేనప్పుడు మందిరానికి వచ్చారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు,
వారి జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు వాళ్ళకు కూడా దేవుడు ట్విన్స్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.